వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్దశి తిథిని నృసింహ జయంతిగా జరుపుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయమని ఈ రోజున శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించడం ద్వారా శత్రుబాధలు దృష్టి దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ప్రకాశం జిల్లా కొమరోలులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆలయ పెద్దల నేతృత్వంలో నరసింహస్వామి జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ రోజు వేకువజాము నుండే భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారి సదాశివయ్య భక్తుల పేరిట పూజలు నిర్వహించారు. అనంతరం మానుకొండు రమణయ్య మరియు యువత స్వామివారి కళ్యాణ విగ్రహాలను ఆలయ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం స్వామివారి గ్రామోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. కోలాటం, అనేక రకాల వేషధారణలతో గ్రామోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీ మహావిష్ణు దశావతారంలో 4వ అవతారం నరసింహస్వామి అవతారమని మహాలక్ష్మిని సంబోధించే శ్రీ పదాన్ని చేర్చి శ్రీ లక్ష్మీ నరసింహ అవతారమూర్తిగా స్మరిస్తున్నారని, ఆయన జయంతి నాడు ఆయనను దర్శించిన భక్తులకు సకల దోషాలు తొలగిపోతాయని ఆలయ పూజారి సదాశివయ్య తెలిపారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, పెద్దలు, మహిళలు, పురుషులు, పిల్లలు పాల్గొన్నారు.